ఈరోజు మనం వాక్యం నుండి ఒక వ్యక్తి గురించి ధ్యానించబోతున్నాం. ఇతడు పాపం చేసినాడు. పాపం చేసి పాపం యొక్క మరి చేదు ఫలము అనుభవించినాడు. ఇతను ఎవరో కాదు, దావీదు యొక్క కుమారుడు అమ్నోను. అమ్నోను ఎవరు అంటే రాజకుమారుడు. దావీదు మహారాజు కదా. దావీదు మహారాజుకు ఎంతోమంది భార్యలు ఉండినారు, ఉపపత్నులు కూడా ఉండినారు. దావీదు చేసిన పాపము 2వ సమూయేలు గ్రంథం 11-12లో ఉంది, 2 అధ్యాయాల్లో ఉంది. 13వ అధ్యాయంలోనే తన కుమారుడు చేసిన పాపము, పొందిన మరణము, వ్యభిచారము, హత్య, ఇవన్నీ కూడా 13వ అధ్యాయంలో ఉంది. అంటే ఒక్క అధ్యాయం దాటగానే తండ్రి చేసిన దోషం పిల్లల మీదకి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు 11-12లో దావీదు బెత్షెబాతో చేసిన పాపం, బెత్షెబా యొక్క భర్తను చంపించినాడు. బెత్షెబాను ఆశించి మోహించి భార్యగా చేర్చుకున్నాడు, తన భర్తను చంపించినాడు. అంటే వ్యభిచారము, హత్య. తర్వాత 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు తన కుమారుడు అహీనోయముకు పుట్టిన మరి అమ్నోను అనే కుమారుడు ఈజ్ ద ఫస్ట్ బోర్న్ సన్ ఆఫ్ డేవిడ్, అంటే యువరాజు. మరి అసలు రాజు స్థానానికి రావాలి, దావీదు అయిన తర్వాత వెంటనే అమ్నోను రావాలి. కానీ పాపము చేసి పతనమైపోయినాడు, మరణించినాడు. తర్వాత అమ్నోను నువ్వు చంపింది ఎవరు అంటే అబ్షలోము మయాక, దావీదు భార్య, దావీదుకు మరి భార్య అయిన మయాక ద్వారా జన్మించిన అబ్షలోము చెల్లెలు తామారు. అబ్షలోము తామారు వీరు దావీదు మయాకకు జన్మించినారు. దావీదు అహీనోయముకు అమ్నోను జన్మించినాడు. నేను చెప్పినా కదా దావీదుకు పలు భార్యలు ఉన్నారు. మరి దావీదు పాపం చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపమైన హృదయంతో కన్నీళ్లతో వేడుకున్నాడు, పాపమును పరిహరించమని కోరినాడు. దేవుడు పాపాన్ని క్షమించినాడు. గాడ్ ఫర్గివ్ హిస్ సిన్స్, బట్ హీ హ్యాడ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దావీదు పాపము పరిహరింపబడినా క్షమింపబడినా దావీదు పాపం యొక్క ఫలాన్ని తన జీవితంలో చూసినాడు. మీరు ఒక మాట నాతాను ప్రవక్త అనడం చూస్తారు కదా, 2వ సమూయేలు గ్రంథం 12:10లో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. అసలు దావీదు ఎందుకు ఇలాంటి పాపం చేసినాడు అనిపిస్తుంది. ఆయన కావాల్సినంత మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అయినా వేరొకరి భార్యను తీసుకోవడం అది దేవుని దృష్టికి చాలా అసహ్యమైపోయింది. అందుకే దేవుడు శిక్షనిస్తున్నాడు. నీవు నన్ను లక్ష్యం చేయలేదు, హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అన్నట్టు తీసుకున్నదని నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. అదే అనమాట అతడు చేసిన పాపానికి ఫలం, ఎప్పుడు యుద్ధమే. దావీదు తన అంతం వరకు కూడా యుద్ధాలు చూసినాడు. తన కుమారుడే తన పైకి వస్తున్నాడు. అబ్షలోము దావీదును చంప ప్రయత్నిస్తున్నాడు, అబ్షలోము పోయి అమ్నోను చంపుతున్నాడు. ఇలాంటి యుద్ధాలు, హత్యలు, వ్యభిచారము వారి కుటుంబంలో అది ఇట్ వాజ్ జస్ట్ ఎ చైన్ రియాక్షన్. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపం అది పిల్లల మీదకి వస్తుందని ఆ భయం ఉండాలి. అంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో ఉంది కదా. అమ్నోను గురించి మనం ధ్యానిద్దాం. 2వ సమూయేలు 13వ అధ్యాయం. తరువాత దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారను అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, తామార చాలా సుందరవతి అని, చాలా అందమైన స్త్రీ అని దావీదు కుమారుడు మరి ఒక కుమారుడు అహీనోయము కుమారుడు అమ్నోను ఈ తామారను మోహిస్తాడు. చాలా సౌందర్యవతి కనుక దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించాను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. ఈ అమ్నోను మరి సొంత చెల్లెలే, తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు, స్టెప్ సిస్టర్ అంటారు. చెల్లె వరుసనే కానీ ఆమె అందము, ఆమె సౌందర్యం చూసి చాలా మోహిస్తాడు. ఆమె హీ లస్ట్స్ ఆఫ్టర్ హర్. ఆయనలో మరి ఎంత మోహము కలిగిందంటే చిక్కిపోతున్నాడు అనమాట. ఆహారం మీద కూడా శ్రద్ధ లేకుండా భోజనం కూడా మానేస్తున్నాడు, చాలా చింతాక్రాంతుడై ఉన్నాడు. కానీ అమ్నోను పాపం వెంటనే చేయలేదు. తలంపులు చెడిపోయినాయి, హృదయంలో చెడు తలంపులు వచ్చినాయి. పాపం చేయాలనే కోరిక వచ్చింది కానీ వెంటనే చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము
అది పాపమని తనకు తెలుసు. కాబట్టి ఆమెను ఏమి చేయాలన్నా కానీ అది దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు ఒక మిత్రుడు ఒకడు ఉండేను. ఇదన్నమాట అండర్లైన్ చేసుకోవాల్సింది. అమ్నోను పాపము చేయడానికి పూనుకోలేదు, తెగించలేదు. కానీ అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక మిత్రుడు, యోనాదాబు అనే ఒక మిత్రుడు. చూడండి, ఈ మిత్రుడు అమ్నోనును ప్రేరేపిస్తాడు పాపం చేయడానికి. దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబ్, ఇంగ్లీష్లో జోనాదాబ్ అని ఉన్నది. ఈ యెహోనాదాబు బహు కపటము గల వాడు. ఎలాగున్నాడు అమ్నోను మరి చెలికాడు స్నేహితుడు? ఎలాంటి వాడు? కపటం గలవాడు. వాడు చాలా కపటం గలవాడు. వాడు పాపం చేయడానికి అమ్నోనును ప్రేరేపిస్తున్నాడు. 4వ వచనంలో అతడు చెప్పిన మాటలు చూడండి. రాజకుమారుడమైన నీవు నానాటికి చిక్కిపోవటం హేతువేమి? చూడు ఎంత బాగా వస్తుంది పాపం, ఎంత చక్కగా తీపి మాటలతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా రాజకుమారుడు నీవు? నీకు అసలు నీకు ఏం తక్కువైందని? నీకు కావలసినవన్నీ ఉన్నాయి కదా రాజభవనంలో, రాజు పుట్టినావు. కానీ ఎందుకు ఇలాగూ నీవు మరి క్షీణించిపోతున్నావు? ఎందుకు ఇలాగూ బక్క చిక్కిపోతున్నావు? నువ్వు చిక్కిపోవడానికి కారణము ఏంటి అంట. సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను తన స్నేహితుడు కాబట్టి తన హృదయంలో ఉన్న ఆ కోరికను చెప్తాడు స్నేహితునికి. అమ్నోను అంటున్నాడు, నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనే. ఏం చేయాలో నాకు తోచడం లేదు, నాకేమో అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ తామారును చూసినప్పుడు నా హృదయంలో ఇలాగూ ఆవేశం ఉన్నది, ఆమెను కావాలని నేను కోరుకుంటున్నాను, నాకు చేయడానికి వీలు కాదు కదా ఈ పాపం అన్నప్పుడు ఈ దుష్టుడైన స్నేహితుడు పట్టాలు తప్పిస్తున్నాడు అన్నమాట. ఈ అమ్నోను ఒక మార్గము, ఒక కపట ఆలోచన వేస్తాడు. యెహోనాదాబు అంటున్నాడు 5వ వచనంలో చూడండి, 2వ సమూయేలు 13:5 నేను చదువుతున్నాను. నువ్వు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూసుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూస్తుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకోనే. అంటే తన స్నేహితుడు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తున్నాడో, ఆలోచనలు చెప్తున్నాడో, ఎలాగన్నా అమ్మాయిని వలలో వేసుకోవాలి నువ్వు. మరి దాని మార్గం ఏంటి? ఈ చెల్లెలైన తామారును నువ్వు వశం చేసుకోవాలి, వశీకరించుకోవాలంటే మార్గం చెప్తున్నాడు అన్నమాట. కపటమైన స్నేహితుడు యెహోనాదాబు అంటున్నాడు, నువ్వు యాక్ట్, నీకు రోగం వచ్చినట్టు నువ్వు నాటకం వేయి, మంచం మీద పండుకో, రోగం వచ్చినట్టు, ఏం తిండి లేకుండా చాలా క్షీణించిపోయినట్టు నటించు. అప్పుడు నీ తండ్రి అయిన దావీదు వచ్చి, ఏమైంది బిడ్డ, నీకు ఏమైంది, ఎందుకు ఆహారం తింటలేవంటే అప్పుడు నువ్వు అనాలి, నాకేం తినడానికి మరి ఆ ఇష్టం ముట్టడం లేదు, నాకు మంచి రుచికరమైన భోజనము నా చెల్లెలు తామారు వండిస్తే నేను తింటాను, అంతవరకు ఇలాగే నేను వండుకుంటానని చెప్పు అని ఈ కపట ఆలోచన అమ్నోను కుయిస్తున్నాడు ఈ మిత్రుడు. నాకు ఈ వాక్య భాగం చదివినప్పుడు నీ పాపం నిన్ను పట్టుకొనును అనే శీర్షికలో అమ్నోను గురించి చెప్పమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినప్పుడు నేను అనుకున్నాను, అమ్నోను చూడండి చెడు సాంగత్యం ద్వారా చెడిపోయినాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను కూడా ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. ఈ యెహోనాదాబు ఎన్ని సంవత్సరాల నుండి మిత్రుడో అమ్నోనుకు దావీదు గమనించలేదేమో. దావీదుకు స్వభావం నాకు ఈ 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు అనిపించింది, పిల్లలు మరి తప్పు చేస్తుంటే అది సరిదిద్దని పాపం చేసినాడు. అంటే పిల్లలు తప్పు చేస్తే తప్పకుండా మరి తప్పని చెప్పాలి, వారి చెప్పాలి కదా, చెప్పే బాధ్యత తప్పకుండా తల్లిదండ్రులకు ఉంది. మరి దావీదు అమ్నోను సరిదిద్దలేదు, అబ్షాలోమును సరిదిద్దలేదు. వీరిద్దరు కూడా రాజరికానికి రావాల్సిన వారు పతనమైనట్టు మనకి 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ అమ్నోను ఏం చేసినాడు? ఈ తామారు సొంత చెల్లెలు ఆమెను మోహించి ఇలాగూ చూడండి, ఒక చెడు కార్యం కొరకు చెడు ఆశించినప్పుడు చెడు తలంపులు, మరి ఆ యాక్షన్స్ ఆల్సో బికమ్ వెరీ పర్వర్టెడ్. వంకర మార్గమే కదా, అంటే లేని ఉన్నట్టు నటించడం, రోగం వచ్చి పడక మీద పండుకున్నట్టు, భోజనము కావాలని ఆశ ఉన్నట్టు, అది ఎవరో వండొద్దు, అది ఎవరు వండాలి? తామారే వండాలి, ఆమెనే వడ్డించాలి. ఇలాంటివన్నీ కూడా కపటపు ఆలోచనలు తన మిత్రుడు
యెహోనాదాబు ఇచ్చి ఈ విధంగా కాయలా పడినట్టు దావీదు రాజు ఎప్పుడైతే వచ్చినాడో అమ్నోను కాయలా పడినట్టు మంచం మీద పండుకొని నటిస్తూ ఉన్నాడు. 6వ వచనం చూడండి. అమ్నోను కాయలా పడినని రాజు అతన్ని చూడవచ్చి, రాజు అంటే ఎవరు? దావీదు తండ్రి అయిన దావీదు. రాజు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయను అంటున్నాడు అన్నమాట తండ్రితోటి. నాకు ఎవరు వండినా నాకు ఇష్టం ఉండదు, నాకు చాలా బాగాలేదు, నాకు శరీరంలో అస్వస్థత ఉంది, నేను కాయలా పడినాను, నేను చాలా చిక్కిపోయినా, నాకు మంచం నుండి లేవడానికి కూడా శక్తి లేదు, కాబట్టి నా చెల్లెలైన తామారు వచ్చి నాకు 2 అప్పములు చేసి ఇవ్వాలి, అప్పుడే నేను బాగవుతాను అన్నప్పుడు ఆ తండ్రి ఆ మాట వింటున్నాడు. దావీదు వెళ్ళి తామారుతో అంటున్నాడు, నీ అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపాను. దావీదు కూడా ఆలోచించాల్సింది కదా. ఒక యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్, ఇది స్టెప్ బ్రదర్. చూడండి, కొద్దిగా ఆలోచించాలి. దావీదు తామారు ఇంటికి వర్తమానం పంపి నువ్వు వెళ్ళి అమ్నోనుకు మంచి అప్పములంతా చేసి ఇవ్వమని చెప్పినాడు. మరి ఇక్కడ చూడండి 8వ వచనంలో, కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయాను, అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అంటే మంచి వేడివేడిగా అప్పములు చేసి, పాపం అన్న బాగలేడు కదా, ఆయనకి ఇస్తుంది, వేడివేడి అప్పములు వడ్డిస్తుంది. అప్పుడు ఆయన ఇంకో నాటకం ఆడుతున్నాడు చూడండి. నాకు వద్దని చెప్పి నాకు వద్దు అని అంటున్నాడు. మరి ఎందుకంటే ఈమె ఇంకా ఆయనను లాలన మాటలతోటి ఆయనకు భోజనం వడ్డించాలని ఆశపడుతున్నాడు. తర్వాత ఒక మాట అంటున్నాడు, ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనే. ఇవన్నీ బైబిల్లోనే ఉంది, నేర్చుకోవాలి కదా. మరి ఉన్నోళ్ళందరూ పోవాలంట. అక్కడ ఎవరు ఉండాలంట? తామారు మాత్రమే ఉండాలి. ఎవరంటున్నారు ఈ మాట? అమ్నోన్ అంటున్నాడు. ఎవరు ఉండొద్దు ఇక్కడ, అందరు వెళ్ళిపోవాలి, నాకు తామారు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఆమెనే నాకు వడ్డించాలి. అంటే పాపం ఎన్ని రంగులు మార్చి దగ్గరకు వస్తుందో చూడండి, ఎంత డిసెప్టివ్ సిన్ ఇస్. మరి ఇక్కడ వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను అంటున్నాడు, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దాన్ని గదిలోకి తెమ్మనగా ఆమె వచ్చింది, ఆమె వండింది, అప్పములు చేసింది. అదంతా సరిపోలేదంటే ఇంక గదిలోకి తీసుకురమ్మంటున్నాడు. గదిలోకి తామారు తాను చేసిన అప్పములు తీసుకొని గది లోపల ఉన్న తన అన్నయ్య అమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించమని చెప్పగా. ఇది బైబిల్లో ఉందా? మరి ఇప్పుడు జరుగుతున్నాయి కదా అక్రమాలు, ఇలాగే జరుగుతున్నాయి కదా. అంటే బైబిల్లో ఎందుకు రాసి పెట్టుంది? పరిశుద్ధ గ్రంథంలో. అంటే మనం అందరం మెలుకోగలిగి జాగ్రత్తగా ఉండాలనే కదా. మరి చూడండి, తండ్రి ఒక్కడు, 2 తల్లులు, వారి అన్నా చెల్లెళ్ళు చెయ్యరాని పాపము. పాత నిబంధన ధర్మశాస్త్ర చట్ట ప్రకారం అది పాపము, నేరము. ఆయన పాపం చేయడానికి తెగిస్తున్నాడు. అమ్నోను ఆమెను చెరిపివేసినట్టు వాక్యంలో చూస్తున్నాము. మరి ఆమెను పట్టుకొని బలవంతంగా ఆమెతో శయనించినాడు. ఆమె అంటుంది, నా అన్నా నన్ను అవమానపరచకము, ఇలాగు చేయట ఇశ్రాయేళ్లకు తగదు, ఇటు జార కార్యము నువ్వు చేయవద్దు. మరి ఎలాగూ నా అవమానం నేను ఎక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేల్లో దుర్మార్గుడవదు. అయితే ఇందును గురించి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినాను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించు. చూడండి, మన కోరిక తీరిపోతుంది అనమాట. అంతే, ఇక ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ హర్ ప్లీజ్. ఆమె ఎంతగా వేడుకుంటుంది, అయ్యా అట చేయకున్నాను, అన్నా అన్నా అన్న అంటుంది, చెయ్యొద్దు అని అంటుంటే కూడా వాడు తెగించినాడు. కామానికి ఏముండదు కాముకత్వానికి కళ్ళుండవంటారు. అంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆ పాపపు ఇచ్ఛ, శరీర ఇచ్ఛను నెరవేర్చుకుంటాడు. ఆ సౌందర్యవతి యవనస్తురాలు, ఏ పాపం ఎరగనిది, కన్యక, చెల్లెలు, ఇవన్నీ కళ్ళకు కనబడడం లేదు. ఆమెను బలవంతంగా ఆమెతో శయనించినాడు. శయనించి మరి ఇంకే దుర్మార్గం చేసినాడో చూడండి. ఇక్కడ 14వ వచనంలో ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించాను. 15 మీరు అండర్లైన్ చేసుకోవాలి. అమ్నోను ఇలాగ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మనని. ఇది యాంటీ క్లైమాక్స్ అనమాట.
అంటే అప్పటిదాకా ఆమెనే కావాలన్నాడు, ఆమెను మోహించినాడు. అతడు మిత్రుడైన యెహోనాదాబు చెప్పినట్టు చేసినాడు, నాటకం ఆడినాడు. ఆ యవన బిడ్డ కన్యకను చెరిపివేసినాడు, పాడు చేసినాడు. తర్వాత ఏ బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా దాన్ని వెళ్ళిపోమంటున్నాడు అన్నమాట. వెళ్ళిపోమంటున్నాడు. ఇంతకుముందు ప్రేమించిన దానికంటే ఎన్నో రెట్లు ద్వేషిస్తున్నాడంట. ఈజ్ హేటింగ్ హర్. ఇది చాలామంది యవన బిడ్డలు ఈ అమ్నోను గురించి, ముఖ్యంగా యవన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అద్దం పడుతుంది మన జీవితాల్లో. చాలా తొందరగా నమ్మేస్తారు పురుషులను. బాయ్ ఫ్రెండ్ అంటారు, మ్యాన్ ఫ్రెండ్ అంటారు. వారు అన్యో వాడు జోలికి పోవద్దని ఎంత పెద్దలు చెప్పినా వినరు. వాళ్ళు చెప్పినట్టు ఈ ఆశలకు ఈడ్చుకొని వెళ్ళిపోతారు వారు. తర్వాత వారు తమ ఆశలంతా నెరవేర్చిన తర్వాత అరటి పండు దీన్ని తొక్క పడేసినట్టు పడేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ నటిస్తారు, చాలామంది మోసం చేస్తారు. మీ ఉద్యోగ స్థలాలకు వస్తారు, ఫోన్లు చేస్తారు. ఇప్పుడు సెల్ ఉంది కదా, సెల్ ద్వారా ఎన్నెన్నో మరి జరిగిపోతుంది. చాటింగ్ ఉంది, తర్వాత ఫేస్బుక్ అని. వీటిలో ఈ కీడులో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ యొక్క మరి సాంగత్యంలో ఉంటున్నావో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒకవేళ మంచి ప్రవర్తన యూపీఎఫ్కి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, అయినా ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్ డెఫినెట్లీ యూ లెర్న్ ద హ్యాబిట్స్. వారి సాంగత్యంలో పడి అదే పద్ధతులు నేర్చుకునే ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తనను కాపాడుకోవాలి. ప్రార్థన చేసి శోధనలో పడకుండానట్లు మెలకువగలిగి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. చూడండి ఎంత మోసకరమైన లోకం అండి. మీరు ప్రతిదినం చూస్తున్నారు కదా, ప్రేమోన్మాదులని ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు కదా. ఇంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడాలి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రిందికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెక్కలతో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు. దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తే ఏ నాశనం ఎదురు చూస్తుందో తెలియదు, ఏ కీడు పొంచి ఉందో తెలియదు. నీ మార్గము ఎటు అని నువ్వు చూసుకోవాలి. చూడండి, అమ్నోను వీడు ఒక మంచి రాజకుమారి కదా, తామారు రాజు బిడ్డ. దావీదు బిడ్డ తామారు ఎవరు? రాజకుమార్తె. షీ హ్యాడ్ బ్రైట్ ఫ్యూచర్. మరి ఇప్పుడు వివరించడానికి నాకు సమయం లేదు. మీరు ఇంటికి వెళ్ళి 2 సమయాలు 13వ అధ్యాయము చక్కగా చదవండి. రాజకుమార్తె భ్రష్టురాలైపోయింది, పతనం అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. ఇంకా ఏ పురుషుడు ఆమెను వివాహం చేసుకుంటాడు? ఆమె బ్రతుకు పాడైపోయింది అన్నమాట. వీడేమైనాడు అంటే వీడు మోసం చేసినాడు. గలతీ 6:7 చదివినాం కదా, మనిషి ఏది విత్తుతాడో అదే పంటను వస్తాడు. వాడు వ్యభిచారం చేసినాడు, పాపం చేసినాడు, వాడు దాని శిక్ష అనుభవించినాడు. అబ్షలోము అమ్నోనును చంపేస్తున్నాడు. చూడండి, తండ్రి అక్కడ వ్యభిచారం చేసినాడు. 11-12లో వ్యభిచారం చేసినాడు, బెత్షెబాను మోహించినాడు, యూరియాను హత్య చేసినాడు. 13వ అధ్యాయం రాగానే తన పిల్లలే హత్యకారులుగా మారినారు, వ్యభిచారులుగా మారిపోయినారు. అంటే విత్తిన విత్తనం తప్పకుండా మొలకెత్తి ఏమవుతుంది? పండుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసిన తప్పులు ఏమైనా ఉంటే ప్రభు రక్తంలో కడుగుమని పశ్చాత్తాపమైన హృదయంతో కడగబడాలి. అందుకే ప్రోక్షింపబడిన హృదయములతో ఆయన సన్నిధానానికి మనం ఏం చేయాలి? చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలో చూసినప్పుడు ఎంత అన్యాయం. పిల్లను ప్రేమించినావు, మరి రొట్టెలు చేసి ఇవ్వన్నావు, అందరిని ఎల్లగొట్టినావు, ఆ ఒంటరిగా ఉండాలన్నావు, దానికి తండ్రి సమ్మతించినాడు, అన్ని అనుకూలతలు చేసినాడు. చెడు కపట హృదయం గల స్నేహితుడు చెప్పిన మాటలన్నీ విని చెడిపోయినాడు అన్నమాట. అంతకుముందు ఇది కాని కార్యమని అమ్నోనుకు తెలుసు. మీరు 13వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు అమ్నోను తెగించలేదు అసలు ఈ పని చేయడానికి. అమ్నోను తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామాను బట్టి చిక్కిపోయాం. అంతేగాని చిక్కిపోయినాడు, కానీ ఆ పాపం చేయడానికి అంత తెగింపు రాలే. ఆ తెగింపు ఎప్పుడు వచ్చిందంటే దుష్ట సాంగత్యం. అందుకే ఇక్కడ మాట నేనైతే అండర్లైన్ చేసుకున్నాను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అమ్నోన్ హ్యాడ్ ఎ ఫ్రెండ్, హీ స్పాయిల్డ్ హిజ్ లైఫ్. ఈరోజు ఏదైనా చెడు స్నేహంలో నువ్వు ఉంటే అమ్నోను జీవితం ద్వారా నువ్వు నేర్చుకోవాలి. చెడు సాంగత్యం వదిలిపెట్టాలి. నీ మంచి ప్రవర్తన కూడా చెడిపోతుందని వాక్యం నీకు బోధిస్తుంది. ఎవరైనా యంగ్ లేడీస్, యవన స్త్రీలు పురుషులను మరి ప్రేమిస్తున్నారని చెప్పి వారు నిన్ను ప్రేమిస్తున్నారని ఆ మోసపు వలయంలో పడకూడదు. అమ్నోను కూడా చాలా ప్రేమ నటించినాడు.
ఇది నిజమైన ప్రేమ అయితే ఆమెను అంత తొందరగా తన కార్యం ముగించుకొని బయటికి వెళ్ళిపోమని చెప్పి దాసుల చేత గొల్లం బిగిస్తాడా? వాడు ఎంత అన్యాయస్తుడు, ఎంత అన్యాయస్తుడు. మీరు ఆ మాట చూడండి, 15వ వచనం, అమ్నోను ఇలా చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మన్నాడు, గెట్ అవుట్ అన్నాడట. అప్పుడేమో గెట్ ఇన్ అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? గెట్ అవుట్, అయిపోయింది పని, పో, గెట్ అవుట్, అయిపోయింది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త 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 అనే పరిశుద్ధ గ్రంథంలో పదే పదే ఈ మాట ఉంది. అది ఎవరో చెప్పలే, యేసు ప్రభువే చెప్పినాడు. కాబట్టి ఈరోజు అమ్నోను జీవితం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. డోంట్ ప్లే విత్ సిన్. ప్లేయింగ్ విత్ సిన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్. తప్పకుండా అది నీకు కీడు చేస్తుంది. కాబట్టి అట్టి పాపాలకన్నీ దూరం ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. యూ యువర్ సెల్ఫ్ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ క్లచెస్. దాని నుండి నీకు విడుదల కావాలంటే పరిశుద్ధాత్మ బలం కావాలి. ప్రార్థన చేయాలి. దేవా, పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభువు ఏమంటాడు? మమ్మను శోధనలో నుండి తప్పించు, కీడు రాకుండా మమ్మను కాపాడమని ప్రార్థన చేయాలని. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్నోను చెడు సాంగత్యం ద్వారా పాపపు ఆలోచనలు ఉన్నది స్నేహితుడు, దుష్టుడైన కపటుడైన స్నేహితుడు ప్రేరేపించి చెయ్యరాని హేయ కార్యాన్ని చేసి తర్వాత అన్నయ్య అయిన అబ్షోలోము చేత చంపబడి హత్యకు గురైనాడు. అంటే ఒక చిన్న ఆలోచనలో తలకు ఎక్కినప్పుడే దాన్ని చెరపట్టాలని పౌలు భక్తుడు అంటున్నాడు. క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనను ఏం చేయాలి? పడేయాలి, చెరపట్టి దాన్ని బంధించాలి. ఎందుకంటే అది చిన్నగా ఉంటుంది కానీ పెరిగి పెరిగి ఏమవుతుంది? వటవృక్షంగా మారిపోతుంది. కాబట్టి దేవుడు అలాంటి విగ్రహ శక్తి మనకందరికి కూడా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకే మీకు అలాంటి శక్తి కావాలంటే మీరు ఆత్మశక్తి పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలని వాక్యము మనకు బోధిస్తుంది. దావీదు చేసిన పాపము తన పిల్లల మీదకి వస్తుంది. అబ్షాలోము అలాగే పతనమైనాడు. అమ్నోను రాజు కావాల్సిన వాడు. హీ వాజ్ అ నెక్స్ట్ ఇన్ లైన్ టు బికమ్ ద కింగ్ ఆఫ్టర్ డేవిడ్. బట్ లుక్ ఎట్ హిస్ పెరిషింగ్, అంటే డిస్ట్రక్షన్, ఎలాగూ పతనమైనాడు మనము వాక్యం నుండి చూసినాం. అంటే ఈ కుటుంబాల్లో, దావీదు యొక్క కుటుంబాల్లో వ్యభిచారం వెంబడి హత్య, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కనుక దురాశ, యాకోబు 1:15 మాట ఉంది కదా, దురాశ గర్భము ధరించి పాపమును కను, పాపము పరిపక్వమై మరణాన్ని కంటు. ఆల్ డ్యూ టు రాంగ్ డిజైర్. నీ కానిది నువ్వు ఆశిస్తున్నావు, ఆ ఆశ నిన్ను నాశనంలోకి నడిపిస్తుంది. ఈ దురాశని గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపమే పరిపక్వమై ఏం కంటుంది? మరణాన్ని కంటుంది. అమ్నోను మరణమైనాడు. రాజు కావలసినాడు, మరణం అయిపోయినాడు. దావీదు కుటుంబంలో తీరని యుద్ధాలే. దావీదు అంతం వరకు కూడా ఇలాంటి యుద్ధములు, పోరాటాలు, హత్యలు, వ్యభిచారాలు తన కనులారా చూసినాడు. కనుక ఈరోజు నీ పాపం నిన్ను పట్టుకుని అనే శీర్షికలు అమ్నోను గురించి మనం ధ్యానించినాం. పాపం చేయడానికి మనం అందరం కూడా భయపడాలి. యేసు రక్తం చేత మన హృదయాల్లో కడుగుమని ప్రభువును వేడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు మాతో మాట్లాడినావు నాయన, మా ప్రవర్తన గురించి మాకు జ్ఞానం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అమ్నోను గురించి ఈరోజు ధ్యానించాం. ఒక యువ రాజుగా, రాబోయే రాజుగా నియమింపబడవలసిన వాడు తన జీవితాన్ని ఏ విధంగా పతనం చేసుకున్నాడు. చెడు ఆలోచనలు, చెడు సాంగత్యం, చెడు స్నేహితుడు చెప్పిన ఆలోచన ప్రకారం చేసి నాయనా మరి చెయ్యరాని హేయ కార్యం సొంత చెల్లెలతో శయనించి దాన్ని చెడిపివేసినాడు. ఒక కన్యక, సౌందర్యవతి, చెల్లెలు వరుస అయినా కానీ కాముకత్వంతో కన్నులు కనబడకుండా గుడ్డివాడై ఆత్మీయ గుడితనంతో నైనా పాపము చేసి మరి నాశనం అయిపోయినాడు, నైనా మరణమైపోయినాడు. అమ్నోని యొక్క మరి జీవిత విధానాన్ని గురించి మేము ధ్యానించినప్పుడు అనేకమైన సత్యాలు నేర్చుకున్నాం. ఇదిగో ప్రభు దయగల హస్తం చాపి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి వారి హృదయాల్లో మార్పిడి తీసుకుందామని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ రక్తం చేత పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, మమ్మల్ని చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నువ్వు తీసుకొచ్చినావు. రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా చేసినావు. వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇక పాపాన్ని ప్రేమించకుండా దాన్ని ద్వేషించి అపవాదికి చోటు ఇవ్వకుండా పవిత్రమైన మార్గంలో నడుచుకోవడానికి మాకు కృప చూపమని, సకల దీవెనలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.